హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ మమ్మీ. ఈ మాట అందామని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడెప్పుడో న్యూ ఇయర్ కి ఒక లాంగ్ రైడ్ అయిపోతే మళ్ళీ మన ఇండియా వచ్చింది. మన న్యూ ఇయర్ కి మళ్ళీ రైడ్ వెళ్తున్నాం. ఇలా అవ్వకుండా నెక్స్ట్ మంత్ నుంచి పక్కా మంత్లీ వన్స్ రైడ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఈసారి మనం దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానో తెలుసా? మన రైడ్ వచ్చేసి బెంగళూరు టు చెన్నై. బెంగళూరు టు చెన్నై డైరెక్ట్ గా ఏంటి హైవే మీద కొట్టేయచ్చు అని కాదు, మధ్యలో ఇంకా 2 ప్లేసెస్ కవర్ చేసుకుంటే వెళ్దాం. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన తిరువన్నామలై. మనం అనుకుంటాం కదా అరుణాచలం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు అని. అది యాక్చువల్లీ ప్లాన్ లోనే లేదు. ఆ శివుడికి రప్పించుకోవాలని ఉంటేనే రప్పించుకుంటాడు కాబట్టి అవుట్ ఆఫ్ నోవేర్ అందరూ ఒకేసారి అరుణాచలం వెళ్దాం అన్నట్టు అన్నారు. సో బెంగళూరులో ఆల్రెడీ నేను రాయల్ బ్రదర్స్ వెళ్ళి ఒక హిమాలయన్ కోచింగ్కి రెంట్కి తీసేసుకుని స్టార్ట్ అయిపోయాను. సిటీ దాటేసి కొంచెం బయటికి వచ్చి ఇంట్రో తీద్దామని ఇదయ్యాను. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ ఎక్కడ ఆపలేము. సో ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ ఒక ఫుడ్ అంతా మెక్కి అంతా ఉంది. మన జోకర్ పక్కన కూర్చున్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ 180 కిలోమీటర్స్ ఏదో ఉంది తిరువన్నామలైకి. ఈసారి నేను సోలో రైడ్ కి రాలేదు, మా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను. వాళ్ళు మొహాలు చూపించమంటే చూపించట్లేదు. వాళ్ళు కార్ లో వస్తున్నారు, నేను దేంట్లో వస్తున్నాను చూపిస్తాను, వచ్చేయండి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బైక్ బికాస్ నేను కొనాలనుకుంది కూడా ఈ బైకే, హిమాలయన్ 450. చూద్దాం, ఈసారి బాగా నచ్చితే వచ్చే నెల కల్లా మన బైక్ మన చేతుల్లో ఉంటుంది. నేను కోరుకుంటున్నాను రాయల్ బ్రదర్స్ తో నా రిలేషన్షిప్ ఈ ట్రిప్ తోనే ఎండ్ అవ్వాలి, నా సొంత బైక్ నాకు రావాలని. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో నా రిలేషన్షిప్ రాయల్ బ్రదర్స్ తో పాటు. సో ఇక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అప్పటి నుంచి మాట్లాడకుండా వస్తుంటే బోర్ కొడుతూ ఉండింది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇది బెంగళూరు చెన్నై హైవే కాబట్టి గట్టి వెహికల్స్ అంతా 100, 120లో కొడుతున్నారు. ఇట్లాంటి వెహికల్స్ వస్తే కొంచెం భయం వేస్తుంది. వస్తాడే అదరగొట్టి పోతాడే. పో అన్నా, నువ్వు పో అన్నా. ఓ ఇది తమిళనాడు కదా సార్, నీకు పోంగ సార్. నా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళతో పాటు నేను వాళ్ళని ట్రిప్తో వాళ్ళతో పాటు ట్రిప్కి వచ్చా అనుకుంటున్నారు. బట్ నాకు 2 వీలర్ విత్ గేర్ లైసెన్స్ లేదు, వేరే స్టేట్కి వెళ్తున్నాను కాబట్టి ఒకవేళ పోలీసు వాళ్ళు ఉంటే స్వాప్ అవ్వచ్చు అని అలా పకడ్బందీగా ప్లాన్ వేసాం. ఫస్ట్లో బైక్ తీసుకున్నప్పుడు చాలా పెద్దగా అనిపించింది. అయ్యో నేను నడపగలనో లేదో అని చాలా డౌట్ వచ్చింది. బట్ నడుపుకుంటూ పోతే మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది, ఎస్పెషల్లీ ఈ బైక్ మీద. ఈ బైక్తో నేను ఆల్రెడీ ప్రేమలో పడిపోయాను నా టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు నడుపుతూ ఉంటే ఎలాగైనా ఇది నా సొంతం కావాలి అన్నట్టే ఉంది. మీరందరూ నాకు తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కనుక చేసిస్తే 1000 అయిన నెక్స్ట్ డే నా చేతిలో బైక్ ఉంటుంది. అంటే అదొక గోల్ లాగా పెట్టుకున్నా. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు హెల్మెట్ తీసుకున్నా, 200 అయినప్పుడు గ్లౌజ్. ఓ షిట్, గ్లౌజ్ కరెక్ట్గా గుర్తు చేశారు. గ్లౌజ్ కొన్నాను, నెక్స్ట్ స్టాప్లో బ్యాగ్లో పెట్టుకున్నాను, నెక్స్ట్ స్టాప్లో దిగి వేసుకుంటా. 200 అయినప్పుడు గ్లౌజ్ పెట్టుకున్నా. 500 వచ్చినప్పుడు రైడింగ్ జాకెట్ కొంటా.
1000 అయినప్పుడు బైక్ కొంటా అని రాసి పెట్టుకున్నా అనమాట. బెంగళూరు టు చెన్నై హైవే ఉంది అని తెలుసు. నేను ఎలా అనుకున్నానంటే ఇప్పుడు బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, దాంట్లో ఓన్లీ 4 వీలర్ని వదులుతారు, 2 వీలర్ అంతా పక్కలో సర్వీస్ రోడ్ మీద వెళ్ళాలి కదా, అలా అనుకున్నా. కానీ చూస్తే భలే అదే నా సర్ప్రైజ్. ఏంటి నా స్లోగా వెళ్తున్నాడు? ఈ ఇండికేటర్ ఎలా ఆన్ అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నా ఇండికేటర్ ఆన్ అయిపోతూ ఉంది. ఇక్కడ తమిళనాడులో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు ఈ టైంలో, వింటర్లో రండి లేదా రైనీలో రండి, ఎండలు బాగా మండుతున్నాయి, ఊరికే ఇబ్బంది పడతారు, అది ఇది అన్నట్టు అన్నారు. హబీబీ కమ్ టు బళ్ళారి అన్నాం. బ్రో బళ్ళారి బ్రో. ఎస్ బ్రో. ఆ ఆడియో అదేదో రిలీజ్ అయినప్పటి నుంచి, అదే బ్రో ఆర్ యు కమ్మ అని ఒక ఆడియో ఉంటుంది కదా, అది రిలీజ్ అయినప్పటి నుంచి అందులో బళ్ళారి బ్రో అంటారు కదా, మా ఫ్రెండ్స్ అంతా నా పేరుని బళ్ళారి బ్రో అనే చేసేసారు. అంత పెద్ద ఊరు పేరు నాకు చదవడం రాలేదు. మా ఫ్రెండ్స్ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు కార్లో హాయిగా కూర్చుని. నేను ఫస్ట్ టైం మోటో వ్లాగ్ చేసినప్పుడు చూద్దాంలే, లైక్ నేను ఇంకా నా ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. ఎలా అంటే నాకు ఏది నచ్చుతుంది, లైక్ ఒక కెరియర్ చూస్ చేయాలంటే మీకు నచ్చుతుందా లేదా అని ఒక ట్రయల్ ఇచ్చి అలా నేను చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. ఆ కోస్టల్ కర్ణాటక రైడ్ వెళ్ళొచ్చాను కదా, నేను అంతకుముందు చాలా లైక్ నాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. చాలా రైడ్స్కి వెళ్ళొచ్చాను. నాకు ఏది రూట్స్ గుర్తులేదు. వెళ్ళామా, అక్కడ ఫోటోలు దిగామా, లొకేషన్స్ చూసానా, అవన్నీ గుర్తుంటాయి అంతేగాని జర్నీ ఎప్పుడు గుర్తులేదు. ఎందుకంటే కార్లో కూర్చున్న నెక్స్ట్ మూమెంట్ నేను నిద్రపోయేసి ఉంటా. బట్ ఆ 3 days కోస్టల్ కర్ణాటక ఏదైతే ఉందో అది ఇంకా నా కళ్ళ ముందు. ఏ హైవే హోటల్లో తిన్నాము, ఏది కరెక్ట్గా ప్లాన్ చేసుకోకుండా లైక్ ఆన్ ద వే డిసైడ్ చేస్తూ వెళ్ళాం కదా, అది ప్రతి ఒక్కటి ఒక మైండ్లో స్టాంప్లా పడిపోయింది. ఆ రోడ్ కానీ ఎప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ రోడ్డు బాగాలేదు అలా వెళ్ళడం. ఇప్పుడు ఎక్కడైనా లొకేషన్ చెప్తే అటువైపు రోడ్డు బాగాలేదురా అది ఇది అంటారు కదా. నేను ఎప్పుడు దానికి రిలేట్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఏ జర్నీలోనూ మెలకుగా లేను. అంతా హాయిగా కార్లో వెనకాల లేదా స్లీపర్లో పడుకుని. బట్ ఎవరైనా నాకు బళ్ళారి నుంచి కోస్టల్ కర్ణాటకకి రోడ్స్ ఎలా ఉన్నాయంటే, ఏ ఊర్లో రోడ్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ హైవేస్ ఉన్నాయి అన్నీ బాగా గుర్తున్నాయి. వాట్ ఈస్ దట్? ఫతే లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్. ఇది హొసూర్ రోడ్. ఇది కృష్ణగిరి ఇంకేం వస్తుంది అనుకుంటా. మెల్లుమలై. వీళ్ళ పేర్లు భలే ఉంటాయి. తిరువన్నామలై, మెల్లుమలై, కొడైకెనాల్, ఊటీ, పుదుచ్చేరి. నా టైం ఎలా ఉందంటే, ఇన్ని రోజులు మాకు కర్ణాటక అంటే నేనున్న చోట బళ్ళారి దగ్గర 38 to 39 degrees నడుస్తుండే. నేను బెంగళూరు బస్ ఎక్కాను. 3 days హెయిల్ స్టార్మ్స్ ఇన్ 25 districts ఇన్ కర్ణాటక అని వచ్చింది. నేను వెళ్ళే చోటున వర్షం పడుతుందో, కార్లో వెళ్తే అదొక లెక్క, బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ టు episode 1 ఆఫ్ తమిళనాడు రైడ్.
ఈ రైడ్లో మీకు 4 ప్లేసెస్ కవర్ చేయబోతున్నా నేను. తిరువన్నామలై, పుదుచ్చేరి, కంచి కామాక్షి అండ్ దెన్ చెన్నై. అండ్ ఆన్ ది వే ఆంబూర్ బిర్యానీ తినేసొద్దాం. మీలో ఎవరికైనా ఇంకేదైనా ప్లేసెస్ ఈ వేలో ఉన్నది తెలుసుంటే కింద కమెంట్ చేయండి, మంచి ప్లేస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే. లాస్ట్ టైం మురుడేశ్వర, హే మంకీ బ్రోస్, జై శ్రీరామ్. నేను అప్పటి నుంచి ఒకటి ఆలోచిస్తూ ఉంటా, లైక్ నేను వేరే వాళ్ళది మోటో వ్లాగ్స్ చూస్తూ ఉంటా కదా, హిమాలయన్ నడిపేటోళ్ళది, ఈ డయల్ ఉన్న వాళ్ళది. ఆ డయల్ ఎప్పుడూ మనకి వ్లాగ్లో సరిగ్గా కనిపించదు, ఎప్పుడూ ఫ్లికర్ అవుతూ ఉంటుంది. నా వ్లాగ్లోనూ అలానే అవుతుందా అని ఆలోచిస్తున్నా నేను. కానీ ఎవరైనా ఈ బండి కొనాలి అనుకుంటూ ఉంటే కొనేసుకోండి, సెకండ్ థాట్స్ పెట్టుకోకండి. లైక్ బండి చూసినప్పుడు నేను చాలా భయపడ్డా, ఈ బైక్ వేసుకెళ్ళాలా, ఎంత పొడుగుంది, నా హైట్కి సరిపోతుందా లేదా, ప్లస్ ఇమీడియట్లీ పవర్ చాలా వస్తుంది. కానీ వెళ్తూ వెళ్తూ కొంచెం అలవాటు పడ్డాక సెట్ అయిపోతుంది. నాకు ఇంకా ధైర్యం లేదు కాబట్టి నాది ఇంకా 60sలోనే నడుస్తుంది. మేబీ ముందుకు వెళ్తూ కొంచెం ఫాస్ట్గా నడుపుతానేమో. బట్ బండి మాత్రం చాలా లైక్ ఆసమ్. ఇది 6 గేర్స్ ఉంది ఈ బండికి. ఎండ మళ్ళీ వచ్చేసింది. బెంగళూరు ట్రాఫిక్లో ఎలా నడిపానో దేవుడికే తెలియాలి. ప్లస్ ఒక చోట ఎక్కడ బండి పడేస్తానేమో లేదా ఆగిపోతుందేమో అదొక భయం ఉంటే, ఇంకొక పక్క పోలీసులు నన్ను ఏమైనా పట్టుకుంటే పక్క 2-3 వేలైనా లాక్కుంటారు నా దగ్గర. అర్జెంటుగా ఏం చేయాలంటే, ఈ ట్రిప్ అయిన తర్వాత బళ్ళారి రిటర్న్ వెళ్ళిపోతాను కదా, వెంటనే 2 వీలర్ విత్ గేర్ లైసెన్స్ చేయించుకోవాలి. నా దగ్గర 4 వీలర్ 2 వీలర్ వితౌట్ గేర్ ఉంది. అప్పుడు నాకేం తెలియదు కదా, 18 years ఉన్నప్పుడు నేను బండి లైక్ 2 వీలర్ ప్లస్ గేర్ నడుపుతాను అని మా పప్ప ఏం చేయించలేదు. మా మమ్మీ బ్లాగ్ చూస్తూ ఇంకేం బట్టలు దొరకనట్టు ఎక్కడికి వెళ్ళినా ఎండలో ఆ నల్ల బట్టలు వేసుకెళ్తావని. మమ్మీ, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, ప్లీజ్ పుట్ యువర్ అటెండెన్స్ ఇన్ ద కాಮೆಂಟ್ ಬಾಕ್ಸ್. ನಂಗೆ ಗೊತ್ತು ನೀವು ಬೈಕೋತಿದ್ಯಾ ಅಂತ, బట్ ನಾನು ಏನು ಮಾಡಿದ್ರು నిన్గోస్కరనేమా. లాస్ట్ టైం కూడా ఒకరు అడిగారు, ఎందుకు మీ మమ్మీతో కన్నడలో మాట్లాడుతున్నారు అన్నట్టు. నాది యాక్చువల్లీ నా మదర్ టంగ్ కన్నడనే. నేను కర్ణాటకనే బోర్న్ అండ్ బాటప్. మా మమ్మీ వాళ్ళ మదర్ టంగ్ తెలుగు, బట్ సిన్స్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ కర్ణాటక, నాకు మొత్తం లైక్ మాతో మొత్తం కన్నడలోనే మాట్లాడతారు. నెక్స్ట్ స్టాప్లో ఎక్కడైనా ఒక మంచి సర్వణ భవన్ మంచి ఫిల్టర్ కాఫీ తాగాలి. అలా ఎలా నించుని చేస్తున్నారు వాళ్ళు. అదేంటో తమిళనాడుకి వెళ్తుంటే నాకు చలో మూవీనే గుర్తొస్తుంది. ఆంటీ మల్లె పువ్వు పెట్టుకున్నారు. కృష్ణగిరి నేను చూసినప్పుడు కృష్ణగిరికి ఇంకొక 30 kilometers ఉన్నింది. ఇప్పుడు మోస్ట్లీ ఒక 5-10 kilometers ఉండొచ్చు అనిపిస్తుంది. దాని లోపల ఆకులు అలా ఎందుకు వేసారో తెలియట్లేదు. నాకు ఉంటుంది ఇప్పుడు కూడా లైక్ స్పీడ్గా వెళ్ళాలి. నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను కదా, ఈ వీడియోలో 70 కొడతా, ఏ రోజు కొట్టలేదు, కొడతా అనిపిస్తూ ఉంటుంది. నాకు భయం, నాకేమైనా అయితే ఓకే, బట్ నా వల్ల
కరెక్ట్గా నడుపుతున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే అది ఇది కదా. ఆ కొండ భలే ఉంది. చిక్మంగళూరులో ఎత్తిన భుజ అని ఒక కొండ ఉంటుంది, ఆ కొండలానే ఉంది చూడ్డానికి. అది యూజర్ ఫీ క్యాలిక్యులేషన్ బూత్. ఏం యూజర్ ఫీ? టోల్ లాంటిది ఏమైనా చూద్దాం. టోలే. చల్లగా ఉంది ఇప్పుడు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలని ఐ డోంట్ నో. ఓకే, కరెక్ట్గానే వెళ్దాను అనుకుంటా. నాకు స్లోగా వెళ్ళేటప్పుడు లెఫ్ట్గా వెళ్ళాలని తెలుసు, ఓవర్టేక్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలని తెలీదు. బైకర్స్కి రోడ్ భలే పెడతారు. ఇప్పుడే ఒక హైడ్రేషన్ బ్రేక్ కోసం ఇక్కడ ఒక చిన్న షాప్ దగ్గర ఆపుకున్నాం. బస్ స్టాప్ పక్కనే బండి ఇక్కడ పార్క్ చేసుకున్నా. ఇక్కడ ఒక ఆంటీని అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను చెప్పా ఇట్లా எனக்கு కొంచెం తమిళ్ వరం నీ పేసందా எனக்கு పురియం எனக்கு రిప్లై కుడి అంటే నాకు రాదు అన్నట్టు వచ్చిన కొంచెం తమిళ్లో మాట్లాడా. చాలా బాగా ఫీల్ అయ్యారు. ఎవరైనా కర్ణాటకలో కన్నడ మాట్లాడితే మాకు ఎట్లా ఫీల్ అవుతుందో అట్లనే ఫీల్ అయ్యింది. అంటే ఇప్పటిదాకా ఎవరెవరు మాతో మాట్లాడిచ్చారో చాలా వెల్కమింగ్గా మాట్లాడిచ్చారు. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది వాళ్ళు మాట్లాడుతుంటే. తిరువన్నామలై 104. వావ్, ఇట్స్ నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ ద జర్నీ అంటారు కదా, ఇదేనేమో మోస్ట్లీ. ఇట్స్ మీ, మై 2 wheels and the hills. మారీ రొంబ నల్ల మారీ రొంబ పెరా మారీ మారీ చింత ఒక 2 రోజులు ఫుల్ తమిళ్ ప్లేలిస్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఏం లేదు, ఎవరు ఎలా కావాలంటే అలా వెళ్తున్నారు. ఇది గో కార్టింగ్ రేస్ కార్ట్ అనుకుంటా, భలే ఉంది. ఇటువైపు ఎక్కువ గ్రానైట్ షాప్స్ ఉన్నాయి. అక్కడ ఒక గ్రానైట్. వేలంపట్టి, మన తెలుగులో వేలంపట్టి అంటే ఏదో మీనింగ్ ఉంటుంది. వేలపాటు కాదు. ఆ మూవీలో వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వకపోతే ఆ పేపర్స్ని లైక్ ఇదేస్తాము. ఆ వర్డ్ ఏంటో గుర్తు రావట్లేదు నాకు. ఆ వర్డ్ ఏంటో గుర్తుంటే ఎవరు కమెంట్ చేయండి కింద ఎవరైనా. పెట్రోల్ అవసరం లేదు, ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ వచ్చేటప్పుడే చేంజ్ చేశాను. ఆ ఎస్బీఐ సర్వర్కి అది ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా సర్వర్ డౌనే. వేరే బ్యాంక్ అకౌంట్ ఏదైనా చేయించుకోవాలి ఇంకా, అంతే. కార్డ్స్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం సేఫ్. కార్డ్స్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎస్బీఐ వల్ల. ఇప్పటికీ నేను 6 సర్వనా భవన్ స్పాట్ చేశా. వెళ్ళే ముందు ఒక్క సర్వనా భవన్లో అయినా ఏదైనా ఒక్క మీల్ తినేసి వెళ్ళాలి. దురై మోడర్న్ స్కూల్.
వీళ్ళది బాగుంటుంది పని, 2 లాంగ్వేజెస్, ఒకటి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. 3 లాంగ్వేజ్ సిస్టమ్ ఉండదు. మన సైడ్ అంతా 3 పెట్టారు కదా. నాది ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ కన్నడ, థర్డ్ లాంగ్వేజ్ హిందీ. అది కూడా ఒకలా మంచికే, ఎందుకంటే జాబ్లో నాకు ఎక్కువ హిందీ యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ. అంటే నేను హిందీ స్కూల్లో నేర్చుకోలేదు, ఈ సీరియళ్ళు అవి ఇవి చూసి నేర్చుకున్నా, అది వేరే విషయం. మంచి వైబ్ అవుతున్నాడు అబ్బాయి, ఎవరు ఆ అంకుల్. ఇవన్నీ మ్యాక్సిమం స్టోన్స్ అండ్ గ్రెనైట్స్దే ఎక్కువ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టరీస్ అనుకుంటా. 1033 ఏం నంబర్ అది? టోల్ ఫ్రీ. పుదుచ్చేరి ఈజ్ 209, తిరువన్నమలై ఈజ్ 98. అంతేనా? నేను 3 కిలోమీటర్స్ అని వచ్చింది. ఇప్పుడు ఒక అబ్బాయి కింద కమెంట్ పెడతారు, అక్క కొంచెం స్పీడ్గా వెళ్ళండి అక్క అని. ఫారెస్ట్ లోపల ఎంటర్ అయిపోయాం. తమిళనాడుకైతే మంచి టూరిజం పొటెన్షియల్ అయితే ఉంది. ల్యాండ్స్కేప్ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి చేంజ్ అవుతుంది. కొండలు కనిపించాయి, అడవి కనిపించింది. ఇంకా 1 కిలోమీటరే అయ్యింది. 98 నుంచి 97 అంత స్లోగా నడుపుతున్నానా నేను? ఓ పాపం, ఎవరిదో కార్ పాడైపోయింది. తీరా ఇంకెళ్ళి లంచ్ అక్కడే చేసేసి ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న నైట్ అంతా ఫుల్ బళ్ళారి టు బెంగళూరు జర్నీ, ఇప్పుడేమో బెంగళూరు నుంచి ఇక్కడికి జర్నీ. మళ్ళీ గిరి ప్రదక్షిణాలేమో 14 to 15 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఏమైనా రెస్ట్ తీసుకోకపోతే చేయడం కష్టం. అందుకే కొంచెం అక్కడ రెస్ట్కి కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చాను. ఇదే గ్యాప్లో ఒక చిన్న లైక్ వేసుకోండి కింద. ఎంగేజ్మెంట్ బాగా పడిపోయింది. ఎప్పుడు లేచిందనక్క అంటారేమో కమెంట్స్లో. అంటే అట్లీస్ట్ పెంచడానికైనా లైక్ వేసుకోండి. ఈ చెరుకు రసం ఇటువైపు ఉండుంటే బాగుండేది. నేను ఊహించినంత ఎండలు అయితే లేవు. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, పర్లేదు. కొంచెం కొబ్బరి బోండం. లెఫ్ట్ ఇండికేటర్ ఎందుకు వచ్చేస్తుంది? మోస్ట్లీ పార్క్ చేసినప్పుడు ఆన్ అయిపోతుందేమో. నేను చూసిన ప్రతిసారి అది పుదుచ్చేరి 194 అంటే మనది ఒక 80 ఉంటుంది. ఎందుకంటే తిరువన్నమలై టు పుదుచ్చేరి 112 ఏమో ఉండింది. నాకు వీళ్ళ ఊర్ల పేర్లు చదవడానికి రావట్లేదు, చదివి చూసి గుర్తుపెట్టుకుందామంటే. పోచంపల్లి. నేను పోచంపల్లి డిజైన్ అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏదో అనుకున్నా. తమిళనాడునా పోచంపల్లి అంటే? ఇంకో సర్వనా భవన్ 85. ధీరా ఇటు సైడ్ ఎక్కువ ఛాయ్ తాగుతారా? నేను తమిళనాడులో కాఫీ ఫేమస్ అనుకున్నా. ఇంకా చిన్న హైడ్రేషన్ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాను. ತಣ್ಣಿ ವೇಣು ತಣ್ಣಿ ஸ்வீட்டா எது இருக்கு? ஸ்வீட்டு தான் கொடுங்க. నిమ్మ సోడా కూడా ఉంది. పల్లీలు, ఉడికిచ్చిన పల్లీలు ఏమంటారో నాకు తెలీదు. ఎవడనా? 30.
నాకు తమిళనాడులో ఇది నచ్చుతుంది, టీకి ఇలాంటిది వాడతారు అని. ఇంకా 7-8 కిలోమీటర్స్ ఉంది తిరువన్నామలై. ఆకలి, వెళ్ళాలి వెళ్ళాలి, యాతన, నరక యాతన. స్లో డౌన్ ఆన్ కర్వ్స్. అరుణాచల ఆశ్రమం. చూద్దాం. మేము పెట్టుకున్నది రూమ్ బడ్జెట్ 500 రూపీస్. అంటే చిన్నది ఏదైనా హాస్టల్ లాంటిది దొరికిన సెట్. అప్పుడప్పుడు ఇలా చెట్లు వస్తుంటే నీడకి చాలా బాగుంది. చాలామంది భక్తులు ఈ చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నారు. భక్తుల కన్నా బాబాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కొంచెం కొంచెం తిరుపతి ఫీల్ వస్తుంది ఇక్కడ ఉంటే. చల్లగానే ఉంది, చాలామంది భక్తులు ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్. అరుణాచలేశ్వర్ టెంపుల్ 1 కిలోమీటర్. కమాన్ నమిత. అంటే ఇప్పుడే గుడికి వెళ్ళలేను. ఇప్పుడు వెళ్ళి గుడి పక్కనే ఏదైనా రూమ్స్ చూసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని కొంచెం நல்ல சாப்பாட்டு சாப்பிட்டு அப்போ కోయిలకు పోరేనా. బాగానే నేర్చేస్తున్నా. ఎవరు ఎట్నుంచి వస్తున్నారని కన్ఫ్యూజ్ అయిపోతున్నా. జనరలీ అలా సైడ్కి అమ్మాయిని తిరిగి కూర్చోవడం చూసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బాయి. ఏ శివయ్య. అరుణాచలే టైము 2:11 అవుతుంది. అరుణాచలం ఇప్పుడు రీచ్ అయ్యాను. మార్నింగ్ 10-10:30 స్టార్ట్ అయింది. ఇక వెళ్ళి ఏదైనా భోజనం, ఫ్రెష్ జ్యూస్ ఏమైనా తాగేసి అక్క ఇది ఎవరో అక్క? ఇది వేణానా? కొంచెం ఫాస్ట్ ఇస్తారా ట్రాఫిక్?